నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా. ఇంకో డే టు డే ప్రాక్టీస్లో కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే వేరే కణాలు పుష్టి పెరగడానికి ఏం తినాలి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి. జనరల్గా వేరే కణాలు పుష్టి అనేది జనరల్గా మనకు ఉండే ఆహారపు అలవాట్ల మీదే ఆధారపడి ఉంటుందండి. ఆహారపు అలవాట్లు అంటే ఏం తినాలి. జనరల్గా దీనికి మెయిన్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే రెగ్యులర్గా తినే ఎగ్ మీద ఉండే వైట్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉండే ప్రోటీన్ మన సిమెన్ క్వాలిటీని పెంచడానికి చాలా వరకు తోడ్పడుతుందండి. అలాగే డ్రై ఫ్రూట్స్లో బేసిక్గా తీసుకుంటే ఆల్మండ్, సిమెన్ మీద ఏదైతే స్పర్మ్ మీద ప్రోటీన్ ఉంటుందో ఈ ఆల్మండ్స్ కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్ క్యాష్యూస్ కానీ బాదం పిస్తా కానీ వాటిలో ఉండే ఏదైతే మనకి ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్కి సిమెన్ క్వాలిటీని పెంచడానికి కూడా ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయండి. అలాగే మనం తీసుకుంటే ఆకుకూరలు, ఏవైనా సరే ఆకుకూరలో మనం బేసిక్గా తీసుకుంటే పాలకూర కానీ చుక్కకూర కానీ, ఎందుకంటే వీటిలో ఉండే మెయిన్గా ఫోలిక్ యాసిడ్ అంటే బేసిక్గా మనం తీసుకున్న ఐరన్ వల్ల కూడా ఈ సిమెన్ ధాతు పుష్టి అనేది ఎక్కువగా పెరుగుతుందండి. అలాగే మనం సీ ఫుడ్స్లో తీసుకుంటే ఫిష్లో ఉండే ప్రోటీన్స్, దాంట్లో ఉండే మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉంటాయో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీలో ఏవైతే ఫ్రీ రాడికల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయో ఆ ఫ్రీ రాడికల్స్ని ప్రొడ్యూస్ చేయకుండా ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కాపాడుతూ ఉంటాయి. ఏదైనా సరే ఫిష్ అనేది మనం తీసుకోవటం కూడా ఉత్తమం అండి. ఇలా బేసిక్గా మనం ప్రోటోకాల్గా వెళ్తూ ఉంటే బేసిక్గా మనకు తీసుకోవాల్సిన ఆహార నియమాల్లో మెయిన్గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఏవైతే ఉంటాయో తద్వారా మనం రెగ్యులర్గా తీసుకునే ఫ్రూట్స్ దీనికి వెళ్తే మనం జోల్లోకి వెళ్తే మనకు కావాల్సిన పొమోగ్రానేట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం వల్ల జనరల్గా ఏవైతే ఒకవేళ అలా ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే హార్మోన్స్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. బ్లడ్ సర్క్యులేషన్ ఒకసారి పంపప్ అయినప్పుడు ఏదైతే మన ఎండ్ ఆర్గన్ పినైల్ ఆర్గన్ ఉంటుందో ఎరెక్షన్స్ అవి నార్మల్గా మెయింటైన్ అవుతూ ఉంటాయి. అలాగే సిమెన్ క్వాలిటీ కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకి ఏవైతే ఈ పొమోగ్రానేట్లో డార్క్ కలర్ ఫ్రూట్స్ ఏవైనా తినొచ్చు. అలాగే బనానాలో ఉండే మెగ్నీషియం ఎలిమెంట్ కూడా మనకి సిమెన్ క్వాలిటీని పెంచడానికి చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటుందండి. బేసిక్గా ఇట్లాంటివన్నీ మనం తీసుకుంటూ అలాగే కొంతమంది లివింగ్ ఆక్యుపేషన్స్లో వాళ్ళు ఉండే ఏరియాస్లో కానీ లేదంటే వాళ్ళు వర్క్ చేసే ప్లేసెస్లో కానీ ఎక్కువగా డస్ట్కి ఎక్కువగా ఇండస్ట్రీస్ దగ్గర దాంట్లో నుంచి రిలీజ్ అయ్యే టాక్సిక్ గ్యాసెస్ ఎక్కువగా పీల్చడం వల్ల జనరల్గా ఈ స్పెర్మాటోజెనిసిస్ ఏదైతే ఉంటుందో జనరల్గా ఆ స్పెర్మాటోజెనిసిస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే స్పర్మ్ ప్రొడక్షన్ ఏదైతే వేరే కణాల వృద్ధి ఉంటుందో ఆ వేరే కణాల వృద్ధి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంటుందో గ్రాడ్యువల్గా సిమెన్ కౌంట్ అనేది తగ్గిపోయే ఛాన్స్, మొటిలిటీ కౌంట్ అనేది కూడా యాక్టివ్ మొటైల్ ఫార్మ్స్ అనేవి కూడా తగ్గిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఉంటే వాళ్ళకి అలవాట్లు ఏమైనా ఉంటే కంపల్సరీగా 1000% అవి మానేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో ఏదైనా బాధపడుతుంటే దీర్ఘకాలిక వ్యాధులు ఈ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ థైరాయిడ్ కానీ అట్లాంటి సమస్యలతో వాళ్ళు ఎవరైనా బాధపడుతుంటే వాటిని ముందు నుంచి నియంత్రణలో పెట్టుకుంటే జనరల్గా సిమెన్ క్వాలిటీ కానీ ఇరెక్షన్స్ కానీ శీఘ్రస్ఖలన సమస్యలకు గురవ్వకుండా చాలా వరకు వీటి నుంచి మనం కాపాడుకోగలమని, అంటే సిమెన్ క్వాలిటీని నార్మల్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. ఇవన్నీ మనం సిస్టమేటిక్గా చేసుకుంటే గ్రాడ్యువల్గా ఒక సిమెన్ క్వాలిటీనే కాకుండా మొటిలిటీ పెంచుకోవటం, అలాగే ఇరెక్షన్స్ అనేవి ప్రాపర్గా నార్మల్ హెల్దీ ఇరెక్షన్స్ని మెయింటైన్ చేసుకోవటం, ఎటువంటి మందులు అవసరం లేకుండానే సహజ పద్ధతిలో. మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎగ్స్, గుడ్లు, దాని తర్వాత డ్రై ఫ్రూట్స్లో మెయిన్గా ఏంటంటే ఆల్మండ్స్, ఖర్జూరం, బాదం పప్పులు కానీ పిస్తా, ఇట్లాంటివి రెగ్యులర్గా తీసుకోవటం. ఫోలిక్ యాసిడ్ వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆకుకూరలు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అన్నీ తీసుకోవచ్చు. అలాగే ఫ్రూట్స్ జోల్లోకి వస్తే బనానా, దానిమ్మకాయలు, పొమోగ్రానేట్స్, దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అవి కూడా మన బ్లడ్ సర్క్యులేషన్కి హెల్ప్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఇవన్నీ తీసుకుంటూ మటన్ తినే అలవాటు ఉంటే వీలైనంతవరకు రెడ్ మీట్ని తగ్గించుకుని చికెన్ అనేది రెగ్యులర్గా తీసుకోవచ్చు. దానివల్ల ఏమీ మనకి ఇబ్బంది ఏం కలిగించదు. అలాగే ఇవే కాకుండా రెగ్యులర్గా మెడిటేషన్ కానీ బాడీ యొక్క ఫిజికల్ యాక్టివిటీ కోసం, అంటే మన శరీరం కోసం మనం ఒక 30 to 40 minutes రెగ్యులర్గా ఏదో ఒక హ్యాబిట్, వాకింగ్ చేయటం లేదంటే సైక్లింగ్ చేయటం లేదంటే ఏదో ఒకటి బాడీకి చెమట పట్టేటట్టు చేసుకుని రెగ్యులర్గా వాకింగ్ అనేది ఒక హ్యాబిట్ అనేది మనం అలవర్చుకుంటే గ్రాడ్యువల్గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి మనం ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్కి దారిలో నడవచ్చు అని మన సబ్స్క్రైబర్స్ నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను.